హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవి దేవుని నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీ చిన్ని హృదయమును అందించిన దేవుని మాటలు. ఇందు నిమిత్తం దేవాదేవునికి స్తోత్ర ఘనత మహిమలు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖన వచనం తెలియజేసింది ఏమంటే, ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఆదాముని పిలిచాడో అందుకు అతడు ఏమని బదులిస్తున్నాడంటే, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, అంటే దేవుని స్వరం వినిన వెంటనే వినగలిగిన శక్తి ఆదాముకు ఉన్నదని ఈ లేఖన వచనం తెలియజేస్తుంది. అలాగే తోటలో దేవుని స్వరం విన్నప్పుడు అతను దిగంబరినిగా ఉంటిని గనుక, దిగంబరినిగా అంటే తనకు ఇవ్వబడిన వస్త్రంలో కోల్పోవుట చేత దిగంబరత్వం ఏర్పడినది. మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో మనం అన్ని వస్త్రంలో కప్పుకొని ఆ ఫైర్ యాక్సిడెంట్కి వెళ్ళి మనం ఎదుర్కొనగలం, వాటిని ఆర్పగలం. మన శరీరానికి ఏమీ కాకుండా మళ్ళీ మామూలుగా యాక్సిడెంట్ అది ఆర్పి వేసిన తర్వాత మరలా తిరిగి వచ్చిన తర్వాత మనం మామూలుగా బట్టలు విప్పి ఆ యొక్క సూటు విప్పేసేసి మనం మరలా మామూలు మనుషుల్లో తిరగవచ్చు. దీన్ని కాపాడేది అక్కడ సూటు, రక్షక కవచం లాంటిది అనమాట. అలాంటిది కోల్పోయినవై కళ్ళు తెరవబడిన వాడై దిగంబరత్వాన్ని చూశాను అంటున్నాడు. అందుకు నేను భయపడి దాగుకొన్నాను అని లేఖన వచనం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డ నీకు అందించబడుతున్న ఈ సత్యం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖన వచనం నీవు చదివినప్పుడు, చూచినప్పుడు, వినినప్పుడు, గ్రహించినప్పుడు, వ్రాసినప్పుడు, మాట్లాడినప్పుడు, ధ్యానించినప్పుడు తప్పక దీని వెనుక ఉన్నటువంటి దేవుని శాశ్వతమైన నిత్య జీవమైన దేవుని ప్రేమ ఆశీర్వాదం తప్పక నీ హృదయానికి తెలియబడును గాక. ఆమేన్. మరలా చదువుతున్నాను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకున్నాను. దాక్కునే స్వభావం మనిషికి అప్పుడే ఏర్పడింది అని లేఖనం వచనం తెలియజేసింది. ఇందు సమయంకై దేవాదేవునికి స్తోత్రం. ఆమేన్.